Dear students, welcome to Srividya Coaching Center from Anantapur. ILP ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ILP అంటే ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 365 days మెయిన్ ఎగ్జామ్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈరోజు మనం పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ సిలాలిజమ్స్. Only few Samsungs are Nokia. 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 Few Vivo are Nokia. Few Vivo are Nokia. Few Vivo are Nokia. Only Vivo is Oppo. Only Vivo is Oppo. All Oppos are Vivos. All Oppos are Vivo. And next, no Vivo is Dell. No Vivo is Dell. No Vivo is Dell. No Vivo is Dell. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ద కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్ అంటున్నాడు. ఇక్కడ లాజికల్లీ డస్ నాట్ ఫాలోస్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. ఏదైతే మనకు తప్పు అవుతుందో రాంగ్ అవుతుందో దాన్ని మాత్రం మనం ఆన్సర్ కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి 100% నోకియా కెన్ బి శాంసంగ్. 100% అంటే మనకి ఆల్ నోకియా కెన్ బి శాంసంగ్. ఆల్ నోకియా ఇక్కడ ఉంది, ఇక్కడ మన సమ్యులేషన్ కాబట్టి ఆల్ అంటున్నాడు కాబట్టి పాసిబిలిటీ రైట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఇక్కడ రైట్ అవుతుంది అనమాట. రైట్ అంటే ఇక్కడ మనకు కన్క్లూజన్ ఫాలో అవుతుందని. నో డెల్ ఈజ్ ఒప్పో. డెల్లో ఇక్కడ ఉంది, ఒప్పో ఉంది అన్నమాట. ఒప్పో అంటే ఓన్లీ ఫిన్ కాబట్టి నో ఇది కూడా రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఆల్ నోకియా కెన్ బి డెల్. ఆల్ నోకియా కెన్ బి డెల్ అనేది డెల్ ఇక్కడ ఉంది, నోకియా ఇక్కడ ఉంది అనమాట. మనకేముంది ఇక్కడ నో రిలేషన్ ఉందన్నమాట దీనికి మధ్య. అందుకు ఆల్ అనేది కాదనమాట. ఇక్కడ సమ్ రిలేషన్ కాబట్టి సమ్ పార్ట్ అనేది మనకు ఆల్ కాదనమాట. అందుకని ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది అనమాట. అందుకు మన ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి ఏదైతే మనకు డస్ నాట్ ఫాలోస్ అన్నాడు కాబట్టి డస్ నాట్ ఫాలోస్ అన్నాడు కాబట్టి ఇది మనకు ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ఇక్కడ మనకు సమ్ శాంసంగ్ కెన్ బి వివో అన్నాడు. నెక్స్ట్ కంక్లూజన్, సమ్ శాంసంగ్ కెన్ బి వివో. ఇక్కడ శాంసంగ్ ఉంది, వివో ఉంది. ఇక్కడ సమ్ అనేది పాసిబిలిటీలో రైట్ అవుతుంది అనమాట. సమ్ నోకియా ఆర్ నాట్ డెల్. ఇది ఇక్కడ సమ్ నోకియా ఆర్ నాట్ డెల్. ఈ పార్ట్ అనేది సమ్ కాదు కాబట్టి ఈ పార్ట్ మనకు ఇది కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అందుకు మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఓన్లీ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఆల్ ఫిలిమ్స్ ఆర్ మూవీ. ఆల్ ఫిలిం ఆర్ మూవీ. ఆల్ ఫిలిం ఆర్ మూవీ. ఓన్లీ మూవీస్ ఆర్ సాంగ్స్. ఓన్లీ మూవీస్ ఆర్ సాంగ్స్ అన్నప్పుడు ఓన్లీ అంటే ఓన్లీ అన్నప్పుడు అర్థం ఎస్. ఆల్ సాంగ్స్ ఆర్ మూవీస్ అన్నమాట. ఓన్లీ ఫ్యూ వెబ్ సిరీస్ ఆర్ ఫిలిమ్స్. ఓన్లీ ఫ్యూ వెబ్ సిరీస్ ఆర్ ఫిలిమ్స్ అన్నాడు. అంటే ఓన్లీ ఫ్యూ వెబ్ సిరీస్, ఇక్కడ వెబ్ సిరీస్ వస్తుంది. ఓన్లీ ఫ్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ వెబ్ సిరీస్ ఆర్ మూవీస్. నెక్స్ట్, సమ్ నెట్ఫ్లిక్స్ ఆర్ నాట్ వెబ్ సిరీస్. సమ్ నెట్ఫ్లిక్స్ ఆర్ నాట్ వెబ్ సిరీస్. సమ్ నెట్ఫ్లిక్స్ అనుకుంటే ఈ పార్ట్ సమ్ అంటే నాట్ అంటున్నాడు, అంటే నాట్ వెబ్ సిరీస్. 13% ఆఫ్ సాంగ్ కెన్ బి ఫిలిం. 39% మనకి ఏమవుతుంది, సమ్ సాంగ్ కెన్ బి ఫిలిం. సాంగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ సాంగ్ అనేది ఓన్లీ ఉంది కాబట్టి ఓన్లీ దీంతో మాత్రమే రిలేషన్ పెట్టుకుంటుంది అనమాట. మూవీతో మాత్రమే రిలేషన్ పెట్టుకుంటుంది. అందుకు ఇక్కడ సమ్ కెన్ బి ఫిలిం అనేది రాంగ్ అవుతుంది, వితౌట్ రిలేషన్ కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది కాబట్టి ఇది మన ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనమాట, ఆప్షన్ 1. నెక్స్ట్, కన్క్లూజన్ చూస్తే సమ్ సాంగ్స్ కెన్ నెవర్ బి వెబ్ సిరీస్. సమ్ సాంగ్స్ అంటే మనకి నోన్ ఇక్కడ ఓన్లీ ఉంది కాబట్టి ఎప్పటికీ కావు కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ మూవీ కెన్ నెవర్ బి వెబ్ సిరీస్. ఆల్ మూవీస్ కెన్ నెవర్ బి వెబ్ సిరీస్. అవును, ఆల్ మూవీస్ ఎప్పటికీ మనకి వెబ్ సిరీస్ కావు, అందుకే ఇది రైట్ అవుతుంది. సమ్ మూవీ కెన్ బి నెట్ఫ్లిక్స్. సమ్ మూవీ కెన్ బి నెట్ఫ్లిక్స్. సమ్ మూవీ ఇక్కడ ఉంది, నెట్ఫ్లిక్స్ అనమాట. వితౌట్ రిలేషన్ కాబట్టి కన్క్లూజన్ రైట్ అవుతుంది అనమాట. వితౌట్ రిలేషన్ అప్పుడు ఎనీ పాసిబిలిటీ రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సమ్ మూవీ ఆర్ వెబ్ సిరీస్. సమ్ మూవీ ఇక్కడ ఉంది, వెబ్ సిరీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అవుతుంది అనమాట, రైట్ అవుతుంది. అంటే మన ఆప్షన్ ఏమవుతున్నప్పుడు ఓన్లీ ఆప్షన్ 1. నెక్స్ట్, డైరెక్షన్స్. The direction which are given indicated exact directions. ఇక్కడ హ్యాష్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ మనకు
ఏమన్నాడు, క్యూ ఈజ్ ద సౌత్ డైరెక్షన్ ఆఫ్ పి అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 15 మీటర్స్. అలాగే నార్త్ డైరెక్షన్ ఆఫ్ పి ఈజ్ 8 మీటర్స్. అట్లా ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ 9 మీటర్స్. మనకు స్టార్ అంటే మనకి ఇక్కడ వెస్ట్ డైరెక్షన్ మనకు 12 మీటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ స్టార్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, సౌత్ వెస్ట్ అవుతుంది అనమాట, సౌత్ వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ వచ్చేసి పర్సెంటేజ్ అట్ ద డేట్ అన్నప్పుడు మనకు నార్త్ ఈస్ట్ అవుతుంది అనమాట. మనకి ఏమన్నాడు, మనకి ఎఫ్ అట్ ద డేట్. ఎఫ్ అట్ ద డేట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ, అట్ ద డేట్ అంటే మనకి ఏముంది ఇక్కడ, అట్ ద డేట్ అంటే మనకు క్యూ ఈజ్ ద ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ పి డిస్టెన్స్ ఆఫ్ 9 మీటర్స్ అన్నట్టు మనకు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎఫ్ అంటే ఎఫ్ ఇక్కడ వస్తే మనకు ఎఫ్ ఇక్కడ వస్తే ఈస్ట్ డైరెక్షన్ అంట, సి అనేది ఈస్ట్ డైరెక్షన్ ఎంత 9 మీటర్స్, అదే అంటే మనకు 9 కాబట్టి 9 మీటర్స్ అంటే సి ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ సి హ్యాష్. హ్యాష్ అంటే మనకి ఇక్కడ ఏమి, హ్యాష్ అంటే సౌత్ డైరెక్షన్, హ్యాష్ అంటే సౌత్ డైరెక్షన్ కాబట్టి బి సౌత్ డైరెక్షన్. ఎన్ని మీటర్స్ అంటే 15 మీటర్స్ అనమాట. హ్యాష్ అంటే మనకు 15 మీటర్స్ ఉంది కాబట్టి హ్యాష్ 15 మీటర్స్, హ్యాష్ మనకు 15 మీటర్స్. ఇక్కడ మనకు బి వస్తుంది. నెక్స్ట్ స్టార్. స్టార్ అంటే మనకి ఇక్కడ ఏమైంది, స్టార్ అంటే మనకు వెస్ట్ డైరెక్షన్ 12 మీటర్స్. వెస్ట్ డైరెక్షన్ 12 మీటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ బీకి వెస్ట్ డైరెక్షన్ అంటే ఇట్లనే కదా, ఇట్లా వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది. ఇట్లా ఇక్కడ మనకు 12 మీటర్స్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ బి అంటే ఇక్కడ డి వస్తుంది అనమాట. 12 మీటర్స్ కాబట్టి ఇక్కడ డి వస్తుంది. పర్సెంటేజ్ అంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ 8 మీటర్స్ అనమాట. అంటే ఇక్కడ 8 మీటర్స్, ఇక్కడ 8 మీటర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకు ఈ వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది. దెన్ మనకి ఏమైనాడు, దెన్ ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈకి ఎఫ్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాము. మనకి ఇక్కడ మొత్తం ఇది ఇట్లా తీసుకుంటే మనకు మొత్తం అంతా ఇది మొత్తం 15 ఉందన్నమాట. అప్పుడు ఇది 8 ఉన్నప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 7 ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 7 ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇటు సైడ్ 12 ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 3 ఉంటుంది అనమాట. ఇది కొంచెం 3 ఉంటుంది, 7 3. మనకి ఏమొస్తుంది ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇది కూడా ఏమవుతుంది మనకు, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఇది అన్నాడు, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటున్నాడు ఎఫ్కి ఈకి. 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది అనమాట. 49 ప్లస్ 9 ఎంత 58. మనకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 58 అయినప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 58 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి √58 అవుతుంది, √58 అవుతుంది, √58. ఇప్పుడు మన ఆప్షన్ 2 అవుతుంది అన్నమాట, ఆప్షన్ 2. నెక్స్ట్ కే స్టార్. మనకి స్టార్ అంటే ఏమిటి, మనకు స్టార్ అంటే వెస్ట్ డైరెక్షన్, స్టార్ అంటే మనకు వెస్ట్ డైరెక్షన్ అనమాట. మనం కే తీసుకుంటే వెస్ట్ డైరెక్షన్ కాబట్టి ఎంత, స్టార్ అంటే మనకి ఎన్ని మీటర్స్, స్టార్ అంటే మనకు 12 మీటర్స్, అంటే ఇక్కడ 12 మీటర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ 12 మీటర్స్ అంటే ఎల్ వస్తుంది, ఇక్కడ ఎల్. నెక్స్ట్ పర్సెంటేజ్ అంటే మనకి ఏమి, ఇక్కడ పర్సెంటేజ్ నార్త్ డైరెక్షన్ అనమాట. ఎంత నార్త్ డైరెక్షన్ అంటే 8 మీటర్స్ అనమాట. అయితే నార్త్ వచ్చేసి 8, నార్త్ 8 ఇంత ఎం, ఇక్కడ ఎం వస్తుంది. నెక్స్ట్ అట్ ద రేట్ మనకి ఏమి, ఇక్కడ అట్ ద రేట్ అంటే ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ ఎన్, అంటే ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్. ఈ అట్ ద రేట్ మనకి ఎంత 9, అంటే ఇక్కడ 9 అంటే వరకు వస్తారు, దగ్గర వరకు 9 వస్తారు. ఇక్కడ మనకు ఎన్ అవుతుంది. వాట్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎం టు కే. ఎం నుంచి కేకి ఎంత డిస్టెన్స్ ఉంది అనడం. ఎం అంటే ఇక్కడ కదా, ఇక్కడ నుంచి 8 + 12, 8 + 12 మనకు 20, అంటే ఆప్షన్ 4 అవుతుంది అనమాట, ఆప్షన్ 4. నెక్స్ట్ సి పర్సెంటేజ్ అంటే మనకి ఎంత, ఇక్కడ పర్సెంటేజ్ అంటే మనకు నార్త్ డైరెక్షన్. పర్సెంటేజ్ అట్ ద రేట్ అంటే మనకి ఏమి ఇక్కడ వస్తుంది, పర్సెంటేజ్ అట్ ద రేట్ అంటే నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట. అంటే సి అనే ఎక్కడ ఉంటే నార్త్ ఈస్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది అనమాట, నార్త్ ఈస్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు హెచ్ వస్తుంది కదా, ఇక్కడ హెచ్ అనుకోండి. అక్కడ పర్సెంటేజ్ అంటే మనకి ఏమి, పర్సెంటేజ్ అంటే నార్త్ డైరెక్షన్ ఆఫ్ 8 మీటర్స్ అంటే హెచ్ నార్త్ డైరెక్షన్ అంటే నార్త్, ఇక్కడ 8.
ఇక్కడ జే వస్తుంది. అట్ ద రేట్ మనకి ఏమి ఈస్ట్ డైరెక్షన్ అనమాట. అట్ ద రేట్ ఈస్ట్ డైరెక్షన్ అంటే 9 అంటే ఇటు 9 వస్తుంది అనమాట. సరే 9 వస్తుంది. ఇక్కడ ఆర్. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ సి. ఆర్కి సికి ఎంత అని అంటున్నా. ఆర్ ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నాడు. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత తెలియదు అనమాట. ఈ డిస్టెన్స్ తెలియదు అనమాట. ఈ డిస్టెన్స్ ఎంత తెలియదు కాబట్టి మనకు చెప్పలేము అనమాట ఎంత అనేది అని. అందుకు కాన్ బి డిటర్మైన్ అవుతుంది. ఆప్షన్ 2 అవుతుంది అనమాట. కాన్ బి డిటర్మైన్. నెక్స్ట్, if an even number is followed by an odd prime number, resultant will be addition of the both the numbers. ఏమంటున్నాడు? ఈవెన్ నెంబర్ is followed by odd prime అంట. ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ ఏమన్నాడు? అడిషన్ చేయమనంటే ప్లస్ చేయమన్నాడు. నెక్స్ట్, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ రిజల్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ నెంబరు అండ్ ఆడ్ నెంబర్ అన్నాడు. డిఫరెన్స్ అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ నెంబర్. అప్పుడు మనకి ఏమొస్తుంది? డిఫరెన్స్ వస్తుంది అనమాట. డిఫరెన్స్ వస్తుంది అప్పుడు. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ మనకు? నెక్స్ట్, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్. ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్ బట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్. అనదర్ ఆడ్ నెంబర్ అయితే ద రిజల్ట్ అంటే మనకి ఏమన్నాడు ఇక్కడ? అడిషన్ ఆఫ్ బోత్ నెంబర్స్ అంటే యాడ్ చేయమన్నాడు, అంటే ప్లస్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఫోర్త్ది, ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. కానీ ప్రైమ్ నెంబర్ అవ్వకూడదు అనమాట. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ కాకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? డిఫరెన్స్ ఆఫ్ ద బోత్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ అంటే డిఫరెన్స్ అన్నారు ఇక్కడ. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. బట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. దెన్ రిజల్టెంట్ కమ్స్ మల్టిప్లై బోత్ నెంబర్స్ అంటే బోత్ నెంబర్స్ని మల్టిప్లై చేయమన్నాడు. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్. బట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. దెన్ ద రిజల్టెంట్ విల్ డివిజన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే డివిజన్ చేయమన్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ బై స్మాలెస్ట్ నెంబర్ అంటే డివైడెడ్ బై. సో మనకి ఏమన్నా ఇక్కడ 5 and 9. 5 అనేది మనకి ఏమి ఇక్కడ? 5 అనేది మనకు ఆడ్ నెంబర్. 9 అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఆడ్ నెంబర్ స్క్వేర్ మనకి ఏమైనా తీసుకున్నా డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. డిఫరెన్స్ అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ 9 - 5 అంటే ఇక్కడ 4 వస్తుంది. 4, 12. నెక్స్ట్, ఈవెన్ నెంబర్ మనకి ఏముంది ఇక్కడ? ఈవెన్ నెంబర్ మనకి ఏముంది ఇక్కడ? డివైడ్ బై అంటే 12 డివైడెడ్ బై 3 అంటే మనకి 12 డివైడ్ బై 4 అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 3 వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఒక ఎంత 3 వచ్చింది అనమాట. సెకండ్ రో ఈవెన్ నెంబర్ మనకి డివైడెడ్ బై చేసుకోవాలంటే 14 డివైడెడ్ బై 2 అంటే మనకి ఎంత? 7 వస్తుంది అనమాట. నెక్స్ట్ 7,3 అనేది ఏంది? ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ మనకి ఏం చేస్తాం? యాడ్ చేస్తామంటే అంటే 7 + 3 మనకు 10 వస్తుంది అనమాట. ఇక్కడ 10 వస్తుంది అనమాట. రోటు యొక్క రిజల్ట్ ఎంత? 10 వస్తుంది అనమాట. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ద 2 రోస్ అన్నా అంటే 10 + 3 ఎంత మనకు 13 అంటే ఆప్షన్ 1 అవుతుంది. అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ 2 rows ఈజ్ 40. 2 rows సమ్ యొక్క 40 అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నారు ఇక్కడ. మనకు ఫస్ట్ రో ఇద్దాం. ఫస్ట్ రో అనేది మనకి ఏమి ఇక్కడ? 11 అనేది మనకి ఏమి ఇక్కడ? ఆడ్ నెంబర్. నెక్స్ట్ 7 అనేది మనకు ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ మనకి ఏమొస్తుంది? మనకి ఆడ్ ప్లస్ ఆడ్ అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అంటే 11 + 7 అంటే మనకి ఎంత? 18 వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ 18,5 అయినప్పుడు ఏమైంది? ఈవెన్ ఆడ్ అంటే మనకి ఏం చేస్తాం ఇక్కడ? డిఫరెన్స్ ఈవెన్ ఆడ్ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తాం ఇక్కడ? ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనమాట. ఇక్కడ ఇది 5 అనేది ప్రైమ్ నెంబర్ అనమాట.
ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు మనం యాడ్ చేస్తాం అన్నమాట అక్కడ 18 + 5 ఈక్వల్ టు మనకు 23 వస్తుంది. అంటే ఫస్ట్ రోకి రిజల్ట్ ఏంటి మనకి ఎంత 23 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో అంతా ఇక్కడ ఈవెన్ ఏం చేస్తాం మనం డివైడ్ బై చేస్తాం. అంటే 8/2 అంటే మనకి ఏమొస్తుంది 2 1 2 4 అంటే 4 వస్తుంది. 4, x ఇక మనకి ఏమి ఇక్కడ 4, x వచ్చింది అనమాట. ఇక మనకి x మనకి మొత్తం ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత ఇక్కడ 40 రావాలంటే x ప్లేస్లో ఎంత పెట్టాలి మనం ఇక్కడ x ప్లేస్లో ఎంత పెడితే వస్తుంది మనకు 40 అంటే x ప్లేస్లో మనకు ఇప్పుడు ఇక్కడ 40 రావాలంటే x ప్లేస్ మనకు 17 పెట్టాలి. ఉన్న ఆప్షన్లో 17 పెడితే ఇది ఈవెన్ నెంబరు, ఇది ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్లస్ ప్రైమ్ ఉన్నప్పుడు ఏమో యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది ఈవెన్ ప్లస్ 1 ఇక్కడ 13 తీసుకున్నాం, 17 కాదు సారీ 13 అనమాట. ఈవెన్ ప్లస్ ప్రైమ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఇక్కడ 17 వస్తుంది అనమాట. అప్పుడు రెండు యాడ్ చేస్తే మనకు 40 వస్తుంది అనమాట. అంటే మన ఆప్షన్ ఏమవుతున్నప్పుడు ఆప్షన్ 13 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ రో అన్నాడు. మనకు 23, 15. 23 అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ 23 అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఆడ్ నెంబర్ అవుతుంది. 15 అనేది కూడా మనకు ఆడ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఉంటే మనకి ఏం చేస్తాం అంటే యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమైతే మనకు 38 అవుతుంది అనమాట. 38 నెక్స్ట్ 17 వస్తుంది. 38గా 17 వస్తుంది. ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరు నెక్స్ట్ ప్రైమ్ నెంబరు. ఈవెన్ ప్రైమ్ మనం ఏం చేస్తాం యాడ్ చేస్తాం అనమాట. 38 + 17. 38 + 17 కూడా మనకి ఎంత 55 వస్తుంది. అంటే ఇక్కడ మనకు 55 వస్తుంది. ఫస్ట్ రిజల్ట్ ఎంత మనకు 55. నెక్స్ట్ సెకండ్ 24, 12. ఈవెన్ మనం ఏం చేస్తాం ఇక్కడ డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు 2 వస్తుంది ఓవరాల్గా. 2, 19. 2 అనేది ఈవెన్ నెంబరు, 19 అనేది ప్రైమ్ నెంబర్. మనం ఏం చేస్తాం యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తాం మనకి ఎంత వస్తుంది ఇక్కడ 21 వస్తుంది. 21 ఇప్పుడు ఏమైనా మనకు ఫస్ట్ రోకి సెకండ్ రో డిఫరెన్స్ అన్నాడు. అంటే 55లో నుంచి 21 పోతే మనకి ఎంత ఇక్కడ 34 మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్లస్ అంటే మనకి P ఇస్ ద మదర్ ఆఫ్ Q. మనకు ప్లస్ అంటే ఇక్కడ మనకు మదర్, ఫ్యాషన్ మనకు సిస్టరు, పర్సెంటేజ్ అంటే మనకు సన్ను, మైనస్ అంటే మనకు బ్రదరు, నెక్స్ట్ స్టార్ అంటే మనకు వైఫ్, హ్యాష్ అంటే మనకు డాటర్ అనమాట. అది అప్లై చేస్తాం మనకు ఇక్కడ జే ప్లస్ అంటే జే ఈజ్ ద మదర్ ఆఫ్ M. జే ఈజ్ ద మదర్ ఆఫ్ M. M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ D. M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ D. హ్యాష్ అంటే మనకి ఏమైంది ఇక్కడ డాటర్. D ఈజ్ ద డాటర్ ఆఫ్ L. అంటే మనకి ఎప్పుడు ఏమవుతుంది జే అనేవాడు ఎల్ని మ్యాచ్ చేసేటప్పుడు ఎల్ ఫాదర్ అవుతారు అనమాట డీకి. డి మళ్ళీ L - P అంటే మనకి ఏమవుతుంది మైనస్ అంటే ఇక్కడ వస్తుంది బ్రదర్. అంటే ఎల్ అనేవాడు బ్రదర్ ఎవరికి పీకి. P స్టార్ అంటే మనకి వైఫ్. P ఈజ్ ద వైఫ్ ఆఫ్ C. అప్పుడు C+ అవుతారు అన్నమాట. దెన్ హౌ ఈజ్ ద P రిలేటెడ్ టు D. అంటే Dకి P ఏమవుతాడు, D ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ P ఏమవుతాడు అంటే మనకు ఆండ్ అవుతుంది అన్నమాట. అంటే ఆప్షన్ 4 ఆండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకు బజిల్ మనకు 12 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు 12 మెంబర్స్ ఉన్నారు. A1 to A12 ఉన్నారు. జాయినింగ్ డాన్సింగ్ క్లాసెస్ ఫ్రమ్ డిఫరెంట్ డేస్ ఫ్రమ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సాటర్డే బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. టైమింగ్ వచ్చేసి మనకు 11 AM ఒకటి ఉంది. ఇక్కడ మనకు 2 PM ఇంకొకటి ఉంది. ఓన్లీ వన్ స్టూడెంట్ అటెండ్ ఇన్ ద ఈచ్ క్లాస్ అనమాట. మనకి స్టార్టింగ్ మండే టు సాటర్డే. మండే మనకు 11 AM ఒకటి అయితే ఇంకొకటి 2 AM అవుతుంది. నెక్స్ట్ ట్యూస్డే 11 AM అయితే ఇంకొకటి 2 AM అవుతుంది. వెనస్డే 11 AM అంటే మనకు 2 AM 2 ఒకటి. థర్స్డే 11
2 o'clock, Friday 11, 2 o'clock, Saturday 11, 2 o'clock. ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు మనకి ఇక్కడ. మనకు 12 మెంబర్స్ ఉందన్నమాట. A1 to A2 వరకు ఉందన్నమాట. There are 3 students attend class. There are 3 students attend class between A4 and A12. A4 కి A12 మధ్య 3 స్టూడెంట్స్ అనమాట. అంటే A4 కి A12 మధ్య 3 స్టూడెంట్స్ ఉందన్నమాట. నెక్స్ట్ A8 attends his class immediately before A6. A8 attend the class immediately before the A6 అనమాట. A7 attends the dance class ఆఫ్టర్ వెన్స్డే. A7 అనేది మనకు ఆఫ్టర్ వెన్స్డే తర్వాత రావాలన్నమాట. వెన్స్డే తర్వాత A7 రావాలి. నెక్స్ట్ A10 అటెండ్స్ ద డాన్సింగ్ క్లాస్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ A2. A10 అనేది మనకు A2 తర్వాత రావాలన్నమాట. A2 తర్వాత A10 రావాలి. A2 తర్వాత A10 రావాలి. నెక్స్ట్ బట్ నాట్ అని ఇమ్మీడియట్ ఆఫ్టర్. బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అన్నాడు. A11 అటెండ్ డాన్సింగ్ క్లాస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ A10. అంటే మనకు A11 అనేది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద A10 అనమాట. దెర్ ఆర్ 4 స్టూడెంట్స్ అటెండ్స్ డాన్సింగ్ క్లాస్ బిట్వీన్ A1 అండ్ A10. A1కి A10కి 4 స్టూడెంట్స్ ఉందన్నమాట. అంటే ఇక్కడ A1కి A10కి 4 స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. నెక్స్ట్ A11 డస్ నాట్ అటెండ్ డాన్సింగ్ క్లాస్ ఈవినింగ్ అన్నాడు. A11 అనేది ఈవినింగ్ కాదన్నప్పుడు A11 మనకి ఏమవుతున్నప్పుడు 11 AM అవుతుంది అనమాట. A11 వచ్చేసి మనకు 11 AM అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ A4 అటెండ్ A3 సేమ్ డే. A4 అండ్ A3 వచ్చేసి సేమ్ డే అన్నమాట. అప్పుడు మనకు A4 A3 A4 వచ్చేసి మనకు సేమ్ డే. మనకు సేమ్ డే. సేమ్ డే. A2 డస్ నాట్ అటెండ్ ద క్లాస్ ఇన్ మార్నింగ్ అన్నాడు. A2 డస్ నాట్ అటెండింగ్ ద మార్నింగ్ అంటే A2 మనకి ఏమవుతున్నప్పుడు కూడా A2 వచ్చేసి మనకు వచ్చేసి మనకు 2 o'clock అవుతుంది అనమాట. A5 అటెండ్ ద డాన్సింగ్ క్లాస్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్. మనకి A5 ఎక్కడ వస్తుంది? సాటర్డే వస్తుంది అనమాట. అంటే సాటర్డే వచ్చేసి A5 వస్తుంది అనమాట. మనకి A5 వచ్చేసి సాటర్డే వస్తుంది. దెర్ ఆర్ 3 స్టూడెంట్స్ అటెండ్ ద క్లాస్ బిట్వీన్ A6 అండ్ A11. A6కి A11కి 3 మెంబర్స్ ఉందన్నమాట. A6కి A11కి 3 మెంబర్స్ ఉందన్నమాట. A6కి A11కి 3 మెంబర్స్ ఉంటారు. A9 డస్ నాట్ అటెండ్ ద క్లాస్ ఆన్ మండే. అంటే మండే రోజు A9 రావు అనమాట. A9 వచ్చేసి మనకు మండే కాదు. A9 మండే కాదు. A3 అటెండ్స్ ద డాన్స్ క్లాస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ A2. అంటే ఇక్కడ A3 అనేది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అంటే ఇక్కడ A2 వస్తుంది అనమాట. ఇక్కడ
2 o'clock. మనకి ఇక్కడ A1కు A10కి 4 మెంబర్స్ ఉందన్నమాట. A11 వచ్చేసి మనకి 11 AM కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ A1 అనేది మార్నింగ్ A1 అనేది ఇక్కడ తీసుకుంటే మనకు మండే A1 తీసుకుంటే 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 1 2 3 4. ఇక్కడ మనకు A10 వస్తుంది. ఇక్కడ A10 తర్వాత ఇమ్మీడియట్లీ ఆఫ్టర్లో A11 రావాలి కాబట్టి ఇక్కడ A11 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ A1 తీసుకుంటే మనకి ఇక్కడ 2లో తీసుకోకూడదు. A1 2లో తీసుకుంటే మనకు ఇక్కడ A11 అనేది 2 AMకి వస్తుంది అనమాట. అది A11 అంటే మనకి ఏమి 11 AM కాబట్టి ఇక్కడ A1కు A10కి 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 1 2 3 4 ఇక్కడ A10 వస్తుంది, ఇక్కడ A11 వస్తుంది. నెక్స్ట్ A2 అంటే మనకి ఏంది ఇక్కడ A2 మనకి A2 A3 A4 A2 A3 A4 మనకు ఇవన్నీ సీక్వెన్స్లో రావాలి. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, A7 అనేది ఆఫ్టర్ వెన్స్డే అన్నాడు. A6కి A11కి 3 మెంబర్స్ ఉన్నాడు. A11కి 3 మెంబర్స్ అంటే 1 2 3 ఇక్కడ మనకు A6 వస్తుంది అన్నమాట. మనకు A6 వస్తుంది అన్నమాట. A6కి ఇమ్మీడియట్లీ బిఫోర్లో A8 అంటే ఇక్కడ A8 వస్తుంది. అది ఇటు సైడ్ వస్తుంది 1 2 3 అంటే ఇక్కడ A6 వస్తుంది. ఇక్కడ మనకు A8 వస్తుంది అన్నమాట. ఇక్కడ A8. నెక్స్ట్ A1కు A10కు 4 మెంబర్స్ ఉండాలి. ఓకే, అయిపోయింది అది. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట. 3 మెంబర్స్ ఒకే సీక్వెన్స్ ఉండాలండి మనకి ఇక్కడ. A2 అనేది 2 o'clock చెప్పినాడు. A2 అంటే 2 o'clock. A3 వచ్చేసి A3 అండ్ A4 వచ్చేసి సేమ్ డే కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ A2 తీసుకుంటాం. ఇక్కడ A2 తీసుకుంటే ఇక్కడ A3 వస్తుంది, ఇక్కడ A4 వస్తుంది. సేమ్ డే కాబట్టి ఈసారి తీసుకుంటే మనకు ఇక్కడ A2 వస్తుంది, ఇక్కడ వచ్చేసి A3, ఇక్కడ వచ్చేసి A4 వస్తుంది అనమాట. ఇక్కడ A4 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ మనకి ఏమన్నా ఇక్కడ A5 వచ్చేసి మనకు A5 వచ్చేసి మనకు సాటర్డే అన్నమాట. A5 సాటర్డే అన్నప్పుడు ఇటు సైడ్ మనకు ప్లేస్ లేదనమాట. A5 సాటర్డే కాదు కాబట్టి ఇటు సైడ్ రాంగ్ అవుతుంది అనమాట. A5 వచ్చి సాటర్డే కాబట్టి ఇక్కడ మనకి A5 అనేది ఇక్కడ వస్తుంది అనమాట. A5 అనేది ఇక్కడ వస్తుంది అనమాట. A5 అనేది సాటర్డే అన్నాడు కాబట్టి. నెక్స్ట్ A9 does not attend the class on Monday. A9 మండే కాదు కాబట్టి మనకి A9. ఇంకా ఇక్కడ A9 మండే కాదు కాబట్టి మనకు A7 అనేది ఆఫ్టర్ వెన్స్డే అన్నాడు. A7 మనకు ఆఫ్టర్ వెన్స్డే అన్నాడు కాబట్టి మనకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పినాడు అనమాట. A9 అండ్ A7 సేమ్ టైం అన్నాడు. A9 అండ్ A7 వచ్చేసి మనకు సేమ్ టైం అన్నాడు. ఇక్కడ A9 వచ్చేసి A7 వచ్చేసి మనకు సేమ్ టైం అన్నాడు అనమాట. A9 A7 సేమ్ టైం అన్నాడు మనకు. ఇక్కడ మనకు A7 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే A7 అనేది ఆఫ్టర్ వెన్స్డే కాబట్టి ఇక్కడ A9 వస్తుంది అనమాట. ఇక్కడ A9 వస్తుంది అనమాట. రిమైనింగ్ పర్సన్ ఎవరు మనకి ఇక్కడ A4కి A12కి 3 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అప్పుడు మనకు 1 2 3 అని ఇక్కడ A12 వస్తుంది అనమాట. ఇక్కడ A12 వస్తుంది. ఇది మన కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్
హూ అమంగ్ ద ఫాలోయింగ్ అటెండ్ ద క్లాస్ ఆన్ సాటర్డే మార్నింగ్. సాటర్డే మార్నింగ్ మనకు ఉన్నట్టు సాటర్డే మార్నింగ్ ఇక్కడ మనకు A6 అనమాట. A6 ఆప్షన్ 5. నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ అటెండ్ ద క్లాస్ బిట్వీన్ A3 అండ్ A10. A3కి ఇక్కడ కింద ఇక్కడ మనకు A10 ఇక్కడ ఉన్నాడు, A3 అనేది ఇక్కడ మనకి A3 ఇక్కడ ఉన్నాడు. 1 2 అంటే 2 మెంబర్స్ ఉన్నాడు. ఆప్షన్ 1. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అటెండ్ ద డాన్స్ క్లాస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 12. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ A12. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ A12 మనకి వస్తారంటే A7 వస్తారన్నమాట. ఆప్షన్ 4. హౌ మెనీ స్టూడెంట్స్ అటెండ్ దేర్ క్లాస్ ఆఫ్టర్ A6. A6 తర్వాత మనకి ఎంతమంది అంటే 1 అనమాట. ఓన్లీ 1. A5 అంటే ఆప్షన్ 3. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అటెండ్ ద డాన్స్ క్లాస్ ఆన్ ట్యూస్డే 11 AM. మనకు ట్యూస్డే 11 AM మనకు ట్యూస్డే 11 AM వచ్చేసి మనకు A3 ఉన్నమాట. ఆప్షన్ 2. మనకి ఇక్కడ దీని కోడింగ్ ఇచ్చారనమాట. ఢిల్లీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అని. ఇక్కడ మనకు నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ నెంబర్ వచ్చి 6 నెంబర్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ లెటర్స్ -2 అనమాట. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 1 2 3 4 5. ఇక్కడ చూసుకుంటే మనం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేసి మనకు 6 ఉన్నాయి, 8 ఉన్నాయి అనమాట. 8 - 2 అంటే 6 వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఈ టీ అనేది మనకు ఇక్కడ మనకు 6 టీ ఈ టీ తీసుకుంటే మనము ఈ టీ సెకండ్ లెటర్ ఆఫ్ టీ వచ్చేసి మనకు లాస్ట్ లెటర్ ఆఫ్ ద టీ. లాస్ట్ లెటర్ మనకి ఏముందో అది దాన్ని అలాగే రాస్తాం అనమాట. అంటే లాస్ట్ లెటర్ మనకి ఏముంది ఇక్కడ డిస్ట్రిక్ట్లో టీ ఉందన్నమాట. అందుకు ఈ టీ అట్లా రాస్తాం అనమాట. నెక్స్ట్ ఈ అనేది మనకి ఏం రాసినాడు, ఫస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ అనమాట. ఫస్ట్ డి కదా, డి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమైంది ఈ రాసిన, అట్లా డి తర్వాత డి అలా రాసిన అనమాట. నెక్స్ట్ టీ. ఇక టీ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, టీ అంటే మనకు థర్డ్ లెటర్ 1 2 3. థర్డ్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, థర్డ్ లెటర్ మనకి ఎస్ అనమాట. ఎస్ తర్వాత టీ. అలాగే దీన్ని తీసుకుంటే 6 అని చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఉన్నాయి కాబట్టి మేనేజర్స్కి -2 చేశాడు. దాని తర్వాత ఎస్ అంటే మనకి ఇక్కడ ఏం రాస్తాడు, ఎస్ అంటే మనకు లాస్ట్ లెటర్ ఏది ఉంటుంది ఎస్ రాసినాడు. తర్వాత అట్లనే ఎన్ అంటే మనకి ఎం, ఫస్ట్ లెటర్ ఎం తర్వాత ప్లస్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎన్ కాబట్టి ఎన్ రాశాడు. నెక్స్ట్ థర్డ్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఓ, ఎన్ తర్వాత ఓ కాబట్టి ఓ రాశాడు అనమాట. ఇది మన కోడింగ్ అనమాట. ఇది ఇక్కడ ఏమన్నాడు, లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ ఇది లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ రాసినాడు సెకండ్ లెటర్లో. నెక్స్ట్ ఇక మనకి ఈ లెటర్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ లెటర్స్ -2 అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఆఫ్ ది థర్డ్ లెటర్ ఉంది వర్డ్ అల్ఫాబెటికల్ సిరీస్. థర్డ్ లెటర్ వచ్చేసి నెక్స్ట్ లెటర్ రాసినాడు. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ వచ్చేసి నెక్స్ట్ లెటర్ రాసినాడు అనమాట. ఇక్కడ మనకు ఏమవుతుంది, 2లో ఏం రావాలంటే మనకి ఇక్కడ మనకు 2లో ఏమొస్తుంది ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ లెటర్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ -2 అన్నమాట. నెంబర్ ఆఫ్ లెటర్స్ -2 కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఆప్షన్ వచ్చేసి మనకు ఇచ్చిన ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ హ్యాండ్లింగ్ అవుతుంది అనమాట. హ్యాండ్లింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ వాట్ ఈస్ కోడ్ ఫర్ ద ఫంక్షనల్. మనకు ఫంక్షనల్ అంటే ఏమిటా, నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. 10 - 2 అంటే మనకి 8 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెటర్ మనకి ఎల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏముంది, థర్డ్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, థర్డ్ లెటర్ తర్వాత
థర్డ్ లెటర్ తర్వాత ఫస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ అనమాట. ఎఫ్ తర్వాత జీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ నెక్స్ట్ లెటర్ అంటే ఓ, అంటే 8LGO అంటే మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అవుతుంది అనమాట. విచ్ విల్ బి ద కోడ్ ఫర్ ద రైల్వేస్ గవర్నమెంట్. మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కిన రైల్వే ఇక్కడ 1 2 3 4 5 6 7 మనకు 7 ఉన్నాయన్నమాట. 7 - 20 మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లెటర్ అలాగే రాస్తాం మనము. ఫస్ట్ లెటర్ని నెక్స్ట్ లెటర్ రాస్తే BQR తర్వాత వస్తుంది. నెక్స్ట్ది థర్డ్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ రాస్తే మనకు జే వస్తుంది అనమాట. అంటే 5YJ అదొకటి. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 - 20 మనకి ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ T వస్తుంది. G తర్వాత H వస్తుంది. థర్డ్ లెటర్ అంతా మనకి V తర్వాత ఏమొస్తుంది, మనకు W వస్తుంది. అంటే 8THW అంటే మన ఆప్షన్ T అవుతుంది అంట, ఆప్షన్ 3. నెక్స్ట్ చైనా టౌన్ అండ్ టౌన్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి చైనాలో 1 2 3 5 5 - 2 అంటే మనకి ఏమొస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ టౌన్ అంటే మనకి 4 లెటర్స్ ఉన్నాయి. 4 ఇక్కడ మనకు చైనాలో 5 లెటర్స్ ఉన్నాయి. 5 - 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లెటర్ అలాగే రాస్తాం ఏని. ఫస్ట్ లెటర్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి డి అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఐ తర్వాత జే వస్తున్నాం. అంటే 3ADJ 3ADJ అంటే ఇది ఒక్కటి ఉంది మనకు ఆప్షన్ 3ADJ. ఇది ఒక్కటి ఉంది కాబట్టి ఆప్షన్ మనకు ఆప్షన్ 5 అవుతుంది అనమాట. నాడు if the letter which are immediately the letter which are immediately followed by a symbol arrange the end of the series in alphabetical order just after 7 mark. ఇక్కడ మనకి ఏమన్నాడు, లెటర్స్ అంట. లెటర్ which are immediately followed by symbol. లెటర్ తర్వాత సింబల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండ్ ఆఫ్ ద 7 రాయమన్నాడు మనకు. మనకు లెటర్ తర్వాత సింబల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మనకు లెటర్ సింబల్ మనకి ఇక్కడ G అండ్ పర్సెంటేజ్ ఒకటి ఉంది, T అండ్ @ ఒకటి ఉంది. లెటర్ సింబల్ మనకి ఏమొస్తుంది, E అండ్ హ్యాష్ వస్తుంది ఒకటి. లెటర్ సింబల్ వచ్చి మనకి U అండ్ స్టార్, K అండ్ హ్యాష్ అన్నమాట. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమంటారు మనకి ఇక్కడ ఏమేమి లెటర్స్ మనకి ఇక్కడ ఒకటి G వచ్చింది, ఇంకొకటి T వచ్చింది, ఇంకొకటి E వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చింది, U వచ్చింది, ఇంకొకటి K వచ్చింది. మొత్తం 5 లెటర్స్ వచ్చింది. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే ఏమొస్తుంది, E G K T అండ్ U. ఈ సీక్వెన్స్ మనము ఎండ్ ఆఫ్ ద ఈ లైన్ రాయాలన్నమాట. 7 తర్వాత రాయాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ చేసుకుంటే మనం ఫస్ట్ స్టెప్ చూస్తే జే మనకి G వెళ్ళిపోయింది కాబట్టి జే తర్వాత పర్సెంటేజ్. నెక్స్ట్ T లేదు కాబట్టి @ నెక్స్ట్ 3 5 S 9 అండ్ 6 P. ఈ లేదు కాబట్టి హ్యాష్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ R 1 $4 Z O 2 A L N. యూ లేదు కాబట్టి నెక్స్ట్ స్టార్, K లేదు కాబట్టి హ్యాష్ 7 అనమాట. ఏమైనాడు 7 తర్వాత రాయమన్నాడు. 7 తర్వాత రాయమన్నాడు కాబట్టి E G K T అండ్ U. నెక్స్ట్ స్టెప్ 2 ఏమైనాడు, చదివితే ఫాలో the numbers which are immediately followed by symbol arrange the between the 4 and Z. అంటే 4 and Z మధ్యలో అరేంజ్ చేయమన్నాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు అనమాట. సో మనకి ఏమన్నాడు, నెంబర్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. నెంబర్ తర్వాత సింబల్ రావాలి. నెంబర్ తర్వాత సింబల్ మనకి ఎన్ని ఇక్కడ, నెంబర్ తర్వాత సింబల్ 1 9 @ నెక్స్ట్ నెంబర్ తర్వాత సింబల్ వచ్చేసి 1 అండ్ $, అంతే 2 ఉన్నాయి అన్నమాట. ఇవి 2ని మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమంటా 1, 9 ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తే వీటి మధ్య N, Z మిడిల్లో రాయాలి. N, Z మిడిల్లో రాయాలి.
మనకు స్టెప్ 2 చేసుకుంటే స్టెప్ 2 జే పర్సెంటేజ్ అట్ ద డేట్ 3 5 ఎస్ 9 వెళ్ళిపోయింది కాబట్టి అండ్ 6 పి హ్యాష్ ఆర్ $1 4కి జెడ్ మిడిల్ కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ జెడ్ వస్తుంది. ఓ 2 ఏ ఎల్ మనకు 1 రాదనమాట. ఇక్కడ 1 రాదు, ఇది ఇక్కడ 1 రాదు, 1 చేసినాం ఆల్రెడీ పోయింది కాబట్టి ఇక్కడ లేదేమి. నెక్స్ట్ ఎల్ ఎన్ స్టార్ హ్యాష్ 7 ఈ జీ కే టీ అండ్ యూ. నెక్స్ట్ స్టెప్ 3 చూస్తే మనకు ద నెంబర్స్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. ద నెంబర్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అండి. ఇది ఇంటర్చేంజ్ దిర్ పొజిషన్ రెస్పెక్టివ్లీ జస్ట్ ఆఫ్టర్ ఇట్ అన్నాడు. సింబల్ నెంబర్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సింబల్ నెంబర్ మనకి ఇక్కడ సింబల్ నెంబర్ జే పర్సెంటేజ్ సింబల్ నెంబర్ వచ్చేసి అట్ ద రేట్ 3 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ అట్ ద రేట్ వస్తుంది. సింబల్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎస్. సింబల్ నెంబర్ కాబట్టి ఇక్కడ 6 ఇక్కడ అంటుంది. నెక్స్ట్ పి హ్యాష్ ఆర్ సింబల్ నెంబర్ కాబట్టి ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ $, వస్తుంది. 1 9 జెడ్ ఓ 2 ఏ ఎల్ ఎన్ స్టార్ సింబల్ నెంబర్ కాబట్టి ఇక్కడ నెంబర్ 7 వస్తుంది, తర్వాత సింబల్ వస్తుంది అన్నమాట హ్యాష్. నెక్స్ట్ ఈ జీ కే టీ అండ్ యూ. ఇది మనకు అరేంజ్మెంట్ అనమాట. హౌ మెనీ వోవెల్స్ ఆర్ అరేంజ్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్టర్ 7. స్టెప్ 1 నుంచి హౌ మెనీ వోవెల్స్ ఉన్నాయి ఇక్కడ 7 తర్వాత ఎన్ని వోవెల్స్ ఉన్నాయంటే మనకి ఉన్నాయి ఈ అండ్ యూ 2 వోవెల్స్ ఉన్నాయన్నమాట. ఈ అండ్ యూ ఉన్నాయన్నమాట. ఓన్లీ 2 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 5 అవుతుంది అన్నమాట. ఆప్షన్ 5 అవుతుంది. నెక్స్ట్ if all the odd numbers are removed from the step 3, then which among the following are elements of the series which are 7th position from the left hand, 5th position from the right hand. ఇక్కడ all the odd numbers are remove అన్నాడు. నెక్స్ట్ ఏమన్నా 7th position from the left hand, 7th position from the left hand, 5th position from the right hand, 5th position from the right hand. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ 12th ఫ్రమ్ ది రైట్ అవుతుంది అన్నమాట. 12th ఫ్రమ్ ది రైట్ స్టెప్ 3లో ఆల్ ద ఆడ్ నెంబర్స్ రిమూవ్ చేయమన్నాం. ఆల్ ద ఆడ్ నెంబర్స్ రిమూవ్ చేస్తే మనకు 12th ఫ్రమ్ ది రైట్. సో మనకు 1 2 3 4 5 6 మనకు 7 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది 7 8 9 10 11 12 మనకు 12 అంటే మనకి వస్తుంది ఇక్కడ ఓ వస్తుంది అన్నమాట. 12 మనకి వస్తుంది ఇక్కడ. All the odd numbers on each among the following are element which is 7th position from the element which is series 7th position from the left hand నుంచి 7th, ఇంకోటి వచ్చేసి రైట్ హ్యాండ్ నుంచి 5th, రైట్ హ్యాండ్ నుంచి 5th. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 7th అన్నప్పుడు 1 2 ఆడ్ నెంబర్ తీసేస్తే 3 4 5 6 అండ్ ఒకటి అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకు 1 2 3 4 5 అంటే ఈ ఒకటి వస్తుంది. అండ్ ఒకటి ఈ ఒకటి అండ్ ఈ అండ్ ఈనా 6, sorry. 1 2 3 4 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 6, అవుతుంది అన్నమాట. 6, అవుతుంది కరెక్ట్ ఆన్సర్. అందుకని 6, అవుతుంది అన్నమాట.
6, E అవుతుందండి. ఆప్షన్ 4 అవుతుందండి. How many symbols are there which is immediately followed by number? Step 3. How many symbols? How many symbols are there which are immediately followed by number? సింబల్ నెంబర్. సింబల్ నెంబర్ మనకి ఏమన్నా ఇక్కడ స్టెప్ 3లో వేసుకుంటే సింబల్ నెంబర్ ఉండాలి. సింబల్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఉన్నాయన్నమాట. సింబల్ నెంబర్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సింబల్ నెంబర్ మనకి సింబల్ నెంబర్ వస్తుంది మనకి ఇక్కడ దాంట్లో సింబల్ నెంబర్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి. ఆప్షన్ 5 అవుతుంది. 2 ఉన్నాయి. సింబల్ నెంబర్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ స్టెప్ 1, సెకండ్ నెంబర్ ఫ్రమ్ ది స్టెప్ 2, సెకండ్ నెంబర్ ఫ్రమ్ ది స్టెప్ 2. మనకు థర్డ్ నెంబర్ మనకి ఏమవుతుందా 3, 5, 9 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఫ్రమ్ ది స్టెప్ 2 మనకి ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది అన్నమాట. 2, 9, 2, 9 into 2 మనకి ఏమవుతుంది ఇక్కడ 9 into 2 వచ్చేసి 18 అవుతుంది అన్నమాట. 9 into 2 మనకి ఇక్కడ 18 అవుతుంది అన్నమాట. 9 into 2 18 అవుతుంది అన్నమాట. నెక్స్ట్, the government will soon notify amendments to the Information Technology Act that seek to make it mandatory for online platforms such as WhatsApp, Facebook and Twitter to trace the originator of unlawful content. అన్లాఫుల్ కంటెంట్ అంటున్నారు ఇక్కడ మనకు. ద గవర్నమెంట్ వచ్చేసి నోటిఫై చేసిందంట ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ట్విట్టర్ని. ఏమంటారు మన కన్క్లూజన్ వచ్చేసి, ద గవర్నమెంట్ వాంట్స్ టు సీజ్ ద ప్రైవసీ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ అంట. అంటే మనకు గవర్నమెంట్ ప్రైవసీ కోసం సీజ్ చేసిందంటే కాదనమాట, సీజ్ చేయదనమాట. ఇక్కడ ఇది ఇట్లా ప్రైవసీ దాన్ని చేస్తుందంటే కాదనమాట. ఇది ఆప్షన్ ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ఐటీ యాక్ట్ ప్రపోజ్డ్ with an aim to curb the spread of fake news and removal of unlawful content. అదే మన గవర్నమెంట్ ఎందుకు తెచ్చిందంటే ఇది ఫేక్ న్యూస్ కోసము, అన్లాఫుల్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి కోసం తెచ్చిందన్నమాట. అందుకు ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 2 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్, ద డెసిషన్ టు ఫార్మ్ ఏ కమిటీ టు ఎగ్జామిన్ ద ఇష్యూ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ to the Lok Sabha and the State Assembly is significant step towards the achieving Prime Minister Narendra Modi's objective of synchronizing elections across the country. ఏమంటున్నారు మనకు నరేంద్ర మోడీ వచ్చేసి మనకు స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ సైమల్టేనియస్లీ జరపాలని అంటున్నాడు. ఎందుకంటే అది చిన్న కంక్లూజన్ చూస్తే, దెర్ ఈజ్ ఏ ఆబ్వియస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కర్బింగ్ ద huge expenditure involved in the reducing the burden of manpower deployed. ఇది కరెక్టే మనకు. ఎందుకు ఒకేసారి చేస్తే మనకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, అలాగే మ్యాన్ పవర్ బర్డన్ కూడా తగ్గుతుంది, కాబట్టి ఇది రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద పార్టీస్ కెన్ ఫోకస్ మోర్ ఆన్ గవర్నెన్స్ అండ్ లెస్ ఆన్ క్యాంపెయినింగ్ ఇఫ్ ద బోత్ ద ఎలక్షన్స్ వుడ్ కండక్ట్ ద సేమ్ టైం. ఏమైతే మనకు ఒకేసారి క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి మనకు కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుంది, అలాగే ఫోకస్ చేస్తారనమాట. ద పార్టీస్ కెన్ ఫోకస్ ద గవర్నెన్స్ బాగా ఫోకస్ చేస్తారనమాట. అందుకు ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ టువర్డ్స్ ద రూలింగ్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ గెట్స్ ది బెనిఫిట్స్. అది కాదన్నమాట. రూలింగ్ పార్టీ ఒక్కటే బెనిఫిట్ అవుతుంటే అది రాంగ్ అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ బోత్ 1 and 2 ఫాలోస్ అదే. నెక్స్ట్, 7 persons A, B, C, D, E, F and G born 7 different years, 1974, 76, 80, 82, 88, 90, 93 అంట. ఆ ఇయర్ క్యాపిటల్ 2020కి ఒక డిఫరెంట్ ప్రొఫెషన్: పైలట్, టీచర్, మేనేజర్, ఆర్టిస్ట్, క్లర్క్, డాక్టర్, ఇంజనీర్. ఇక్కడ మనకు 7% అనమాట. ఇక్కడ వాటి ఇయర్స్ తీసుకుంటే 1974, 1976,
1980, 1982, 1988, 1990, 1993. ఇక్కడ 7% ఉన్నాము. ఇక్కడ మనకు ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 7%, 7 డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి అక్కడ. మనకు 7% జనరేషన్. ద వన్ హూ ఈజ్ మేనేజర్ ఈజ్ నాట్ ద యంగెస్ట్. మేనేజర్ అనేవాడు యంగెస్ట్ కాదండి. ఇక్కడ మేనేజర్ రావాడు, ఇక్కడ మేనేజర్ అనేవాడు రాడు అనమాట. డి ఈజ్ ఓల్డర్ దాన్ బి. డి ఈజ్ ఓల్డర్ దాన్ బి అంటే డి అనేవాడు ముందు వస్తాడు, తర్వాత బి వస్తాడు. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద వన్ హూ పైలట్ అండ్ డి ఈజ్ 62 years. పైలట్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 62 years అనమాట. మనకు 62 years అంటే మనకి ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 2024లో నుంచి 1993 అయితే చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ 2020లో నుంచి 93 చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ 27 అనమాట. ఇక్కడ 27 అవుతుంది. ఇక్కడ కేస్ 27. నెక్స్ట్ వినేజ్ ఏమైంది, ఇక్కడ 30 అవుతుంది. 2020 30. నెక్స్ట్ 32, 38, 40, 44, నెక్స్ట్ 46 అనమాట. 44, 46. మనకి ఏమన్నాడు, డి ప్లస్ పైలట్ డి అండ్ ఏమన్నాడు, డి ప్లస్ పైలట్ ఈజ్ 62 years అన్నాడు. డి అండ్ పైలట్ డి వచ్చేసి 62 years. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఈ అండ్ క్లర్క్ ఈజ్ 10 అనమాట. ఈకి క్లర్క్కి వచ్చేసి మనకి డిఫరెన్స్ ఎంత అంట 10 years. ఏ ఈజ్ మేనేజర్. ఏ అన్నాడు మేనేజరు. ద వన్ హూ టీచర్ వాజ్ బార్న్ బిఫోర్ 1982. టీచర్ వచ్చేసి బిఫోర్ 1982. టీచర్ వచ్చేసి మనకు టీచర్ వచ్చేసి బిఫోర్ 1982 అంటే 1982 కంటే ముందు ఉండాలన్నమాట. 1982 కంటే ముందు ఉండాలి బిఫోర్. జీ ఈజ్ 32 years ఓల్డ్. జీ ఈజ్ 38 years ఓల్డ్ అన్నప్పుడు జీ అనేవాడు ఇక్కడ వస్తారన్నమాట. జీ ఇక్కడ వస్తాడు, ఇక్కడ జీ వస్తాడు. బట్ నాట్ అని ఆర్టిస్ట్ అనమాట. ఇక్కడ ఆర్టిస్ట్ కాదు. డి ఈజ్ యంగర్ దాన్ ది వన్ హూ ఈజ్ పైలట్. డి అనేవాడు యంగర్ దాన్ ది పైలట్ అన్నాడు. అంటే పైలట్ అనేవాడు పెద్దవాడు అవుతాడు, డి అనేవాడు చిన్నవాడు అవుతాడు అనమాట. అంటే మనకు వీడి యొక్క ఏజ్ 62 కాబట్టి డి ఈజ్ యంగర్ అన్నాడు కాబట్టి ఇక్కడ డి వస్తాడు. ఇక్కడ వచ్చేసి మనకు పైలట్ వస్తాడు అనమాట. ఇక్కడ పైలట్ వస్తాడు. సేమ్ అక్కడ తీసుకుని ఇక్కడ డి వస్తాడు, ఇక్కడ మనకు పైలట్ వస్తాడు అనమాట. ఇక్కడ పైలట్ వస్తాడు. ద ఏజ్ ఆఫ్ టీచర్ ఈజ్ 1 year more than ది రివర్స్ ఆఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద బర్త్ ఇయర్ ఆఫ్ బి అన్నాడు. బర్త్ ఇయర్ ఆఫ్ బి వచ్చేసి రివర్స్ అన్నాడు. మనకేమవుతుంది ఇక్కడ రివర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు 1993 లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 93 అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకు 39 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 40 అవుతుంది అనమాట. అప్పుడు టీచర్ యొక్క ఏజ్ ఏమవుతుంది మనకు 40 అవుతుంది అన్నమాట. ఇక్కడ టీచర్ వస్తాడు, ఇక్కడ బి వస్తారు అనమాట. సేమ్ ఇక్కడ బి వస్తాడు, ఇక్కడ టీచర్ వస్తాడు అనమాట. ఇక్కడ టీచర్ వస్తాడు.
నెక్స్ట్ ఏమన్నాడు, సి ఈజ్ 44 years old అన్నాడు. అప్పుడు సి అనేవాడు 44 కాబట్టి ఇక్కడ సి వస్తాడు. ద వన్ హూ ఈజ్ ఇంజనీర్ ఈజ్ ఓల్డర్ దాన్ ది డాక్టర్ అండ్ ఆర్టిస్ట్ అంట. అంటే ఇంజనీర్ ఈజ్ ఓల్డర్ దాన్ ది డాక్టర్ అండ్ ఆర్టిస్ట్ అనమాట. డాక్టర్ అండ్ ఆర్టిస్ట్. మనకి ఏమన్నాడు, ఈకి క్లర్క్కి డిఫరెన్స్ ఎంత 10 years అన్నాడు మనకు. ఈకి క్లర్క్కి 10 years డిఫరెన్స్ అన్నప్పుడు మనకు ఇక్కడ 10 years అన్నప్పుడు ఇక్కడ ఈ వస్తాడు. ఇక్కడ మనకు డి అనేది క్లర్క్ అవుతాడు. ఇక్కడ 10 years గ్యాప్ ఉంది కాబట్టి 10 years గ్యాప్ ఉంది కాబట్టి సేమ్ అక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ వస్తాడు, ఇక్కడ క్లర్క్ వస్తాడు. క్లర్క్ అండ్ డి అనేవాడు క్లర్క్ అవుతాడు అనమాట. ఏ ఈజ్ మేనేజర్ అన్నాడు మనకు. ఏ ఈజ్ మేనేజర్ అన్నప్పుడు ఇక్కడ ఏ వస్తాడు, ఇక్కడ మేనేజర్ వస్తాడు అనమాట. ఇక్కడ ఏ వస్తాడు, ఇక్కడ మేనేజర్ వస్తాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఇంజనీర్ డాక్టర్ అండ్ ఆర్టర్. ఫస్ట్ ఇంజనీర్ అవ్వాలంటే ఇక్కడ సి అనేవాడు ఇంజనీర్ అవుతాడు. సి అనేవాడు ఇంజనీర్ అవుతాడు. నెక్స్ట్ డాక్టర్, ఇక్కడ ఆర్టిస్ట్ అని రావచ్చు, డాక్టర్, కానీ ఇక్కడ ఆర్టిస్ట్ అవ్వడు కాబట్టి ఇక్కడ జీ ప్లస్ జీ అనేవాడు డాక్టర్ అవుతాడు. నెక్స్ట్ బి అనేవాడు ఆర్టిస్ట్ అవుతారు అన్నమాట. జీ అనేవాడు ఆర్టిస్ట్ అవుతారు అన్నమాట. ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్, హూ అమన్ ద ఫాలోయింగ్ 32 years ఓల్డర్. 32 years ఓల్డ్ మనకు ఇక్కడ ఎఫ్, రిమైనింగ్ పర్సన్ మనకి ఇక్కడ ఎవరంటే ఎఫ్ వస్తాం మనకి. ఎఫ్ మనకు 32 years ఓల్డ్ అంటే ఎఫ్ అనమాట. ఆప్షన్ 3. ఆప్షన్ 3. నెక్స్ట్, 4 of the following certain way, which of the following does not belong to that group. ఏ ఇంజనీర్ అనమాట. ఏ ఇక్కడ ఉంది, ఇంజనీర్ ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ సి టీచర్ అనమాట. సి ఇక్కడ ఉంది, టీచర్ ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ జీ పైలట్, జీ ఇక్కడ ఉన్నాడు, పైలట్ ఇక్కడ ఉంది. డి ఆర్టిస్ట్, డి ఇక్కడ ఉన్నాడు, ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నాడు అనమాట. జీ డాక్టర్ అంటే జీ డాక్టరే కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్ ఉంది. అంటే ఓన్లీ ఆప్షన్ 5 అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఎవరు ఇక్కడ బి, ఆప్షన్ 2. నెక్స్ట్, 8 persons A, B, C, D, P, Q, R, S sitting around a circular concentric table. 4 of them sitting around the inner table, 4 of them sitting in the outer table, but not necessarily the same order. Some of the facing inside, some of the facing outside అంటున్నారు ఇక్కడ. The persons who sits in the circle just opposite to the persons who sit in the outer circle. They attempt different competitive exams, IBPS, Railway, SSC, UPSC, MPSC, RBI, SBI and LIC, but not necessarily the same order. ఇక్కడ మనకు 2 సర్కిల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్నర్, ఇంకొకటి వచ్చేసి అవుటర్ అన్నమాట. మనం 2 సర్కిల్ తీసుకుంటే ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటే సేమ్ 2 సర్కిల్ తీసుకున్నాం. ఇంకోటి సర్కిల్ తీసుకున్నాం. 1 2 3 4 అవుటర్ సర్కిల్, 4 చిన్న సర్కిల్ అన్నమాట. ఎస్ డస్ నాట్ ఫేస్ సౌత్. ఎస్ అనేది సౌత్ కాదంటున్నాను ఇక్కడ. ఎస్ డస్ నాట్ ఫేస్ ఇన్ సౌత్. ఎస్ డస్ నాట్ ఫేస్ ఇన్ సౌత్ అన్నప్పుడు ఎస్ అనేది నార్త్ అనమాట. ఎస్ ఈజ్ నార్త్ ఫేస్ ఇస్తారు. ఎస్ ఈజ్ నార్త్ ఫేస్ ఇస్తారు. ఎస్ అనేది నార్త్ ఫేస్ ఇస్తారు అనమాట. డి సిట్స్ జస్ట్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వన్ హూ అటెంప్ట్ ద ఆర్బీ. వన్ హూ అటెంప్ట్ ద ఆర్బీ అండ్ ఫేసెస్ ద నార్త్. ఫేసెస్ ద నార్త్ అన్నమాట. డి అనేది డి సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్. వన్ హూ సిట్స్ రైట్ ఆఫ్ వన్ హూ అటెంప్ట్ ద ఆర్బీ. ఆర్బీఐకి ఇమ్మీడియట్ రైట్లో ఇమ్మీడియట్ D sits just opposite to the
D sits just opposite. D sits the one who sits immediate right of one who attempts the RBI and faces the north. D అనేవారు నార్త్ అనమాట. మనం ఇక్కడ D తీసుకుంటాం ఇక్కడ బయట ప్లేస్లో D తీసుకుంటాం. D తీసుకుంటే మనం ఇక్కడ D అనేది ఆర్బీఐకి ఇమ్మీడియట్ రైట్ అంట, అంటే ఇమ్మీడియట్ రైట్ వన్ హూ ఫేసెస్ ద ఇమ్మీడియట్ రైట్ అంటే ఇక్కడ మనకు ఆర్బీఐ వస్తుంది, ఇక్కడ ఆర్బీఐ వస్తుంది, ఇక్కడ ఆర్బీఐకి ఇమ్మీడియట్ రైట్ అవుతుంది అన్నమాట. ఇది ఆర్బీఐకి ఫేసెస్ ద సేమ్ అది ఇక్కడ కూడా తీసుకుంటే ఇక్కడ D తీసుకుంటే ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్బీఐ వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్బీఐ అన్నారు కాబట్టి వన్ హూ సిట్స్ immediate right of the one who attempt the RBI and faces the north. R attempts the LIC. R attempts the LIC and sits second to the right of one who attempts RBI. R వచ్చేసి LIC అంటాం. ఇప్పుడు ఇక్కడ R తీసుకుంటే మనము R LIC. R వచ్చేసి LIC. సెకండ్ రైట్ మనకి ఇక్కడ 1 2 అవుతుంది అన్నమాట. సెకండ్ రైట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఆర్బీఐ తీసుకుంటే ఇక్కడ ఆర్బీఐ తీసుకుంటే ఆపోజిట్ ఆర్బీఐ తీసుకుంటే ఇక్కడ మనకు ఆర్ అవుతుంది, ఇది ఎల్ఐసి అవుతుంది, ఇది ఆర్ అవుతుంది, ఇక్కడ ఎల్ఐసి అవుతుంది. ద వన్ హూ అటెంప్ట్స్ ఆర్బీఐ ఈజ్ ఇన్నర్ టేబుల్ అండ్ ద ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ డి అండ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ డి అంటే డి సెంటర్ కాబట్టి అది ఆర్బీఐ వచ్చేసి మనకు ఆపోజిట్ అవుతుంది అనమాట. ఆపోజిట్ అవుతుంది కాబట్టి the one who attempts SSC sits immediate left of one who IBPS. The one who attempts SSC sits immediate left of one who attempts in IBPS. IBPS SSC అనేది IBPSకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలంట. IBPS who sits immediate right of Q అనమాట. IBPS immediate right of Q అన్నాడు. The one who attempts the RBI in the table, the one who attempts SSC sits the immediate left of the one who attempts in IBPS అంటే IBPSకి immediate left ఉండాలి అన్నమాట. SSC అనేది IBPSకి immediate left లో SSC ఉంది. IBPS sits immediate right of Q. IBPS sits immediate right of Q. Both B and C faces opposite direction to each other. Both B and D faces opposite to each other. Each other మనకి ఏమవుతుంది ఇక్కడ రెండు ఆపోజిట్ ఉండాలన్నమాట. ఫేసింగ్ ఈచ్ అదర్ కాబట్టి B and C ఫేసింగ్ ఈచ్ అదర్. బోత్ బి అండ్ సి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. బి సెంటర్ చేస్తే ఆ సి అనేది ఆపోజిట్. సి అటెంప్ట్స్ ఇన్ యూపీఎస్సి సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ అటెంప్ట్స్ ఇన్ ఎస్ఎస్సి అనమాట. సి వచ్చేసి యూపీఎస్సి, వన్ హూ అటెంప్ట్స్ ఇన్ ఎస్ఎస్సి. ఇక్కడ సి తీసుకుంటే మనం ఇక్కడ సి వచ్చేసి యూపీఎస్సి అవుతుంది అనమాట. ఇక్కడ సి యూపీఎస్సి అండ్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ఎస్సి. అప్పుడు డి అనేది మనకు ఎస్ఎస్సి అవుతుంది. డిఎస్ఎస్సి అన్నప్పుడు ఇది సెంటర్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఫేస్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇది ఐబీపీఎస్ అవుతుంది అనమాట. ఇది ఐబీపీఎస్ అవుతుంది. ఇక్కడ ఇది ఐబీపీఎస్ అవుతుంది అనమాట. ఇది ఐబీపీఎస్ అవుతుంది. మనకి ఇది ఐబీపీఎస్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా ఐబీపీఎస్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ అన్నప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ఇది ఫేసింగ్ అవుట్ సైడ్ అవుతుంది. ఇక్కడ క్యూ అవుతుంది అనమాట. క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఐబీపీఎస్ అవుతుంది అనమాట. క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఐబీపీఎస్ అవుతుంది. క్యూ నైదర్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డి నార్ ఇన్నర్ టేబుల్ అంటే క్యూ అనేవాడు డీకి నైబర్ కాదు కాబట్టి క్యూ అనేవాడు ఆడొస్తాడు అనమాట. క్యూ వచ్చేసి ఇన్నర్ టేబుల్ కాదు, ఇమ్మీడియట్ నైబర్ కాబట్టి ఇక్కడ క్యూ వస్తుంది. ఆర్ డస్ నాట్ ఆపోజిట్ ద వన్ హూ అటెంప్ట్స్ ఐబీపీఎస్. ఐబీపీఎస్కి ఆపోజిట్లో ఆర్ ఉండవు కాబట్టి ఇక్కడ ఆర్ లేడు. అట్లా
క్యూ డస్ నాట్ అటెంప్ట్ ఎస్ఎస్సి. క్యూ వచ్చేసి ఎస్ఎస్సి కాదు. క్యూ మనకి ఇక్కడ డి వచ్చేసి మనకి ఎస్ఎస్సి అనమాట. క్యూ ఎస్ఎస్సి కాదు. ఎస్ అటెంప్ట్స్ ఎంపీఎస్సి అండ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. ఎస్ వచ్చేసి మనకి ఏమంటుంది, ఎస్ వచ్చేసి ఎంపీఎస్సి అది అండ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. అండ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. B sits opposite to the one who sits immediate left of A. B అనేది ఆపోజిట్ ఉంది, వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండడానికి బి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఏ నైదర్ అటెంప్ట్ ఎస్బీఐ నార్ ఐబీపీఎస్. ఏ అనేది ఎస్బీఐ కాదు, ఐబీపీఎస్ కాదు. ఏ అనేది మనకు ఎస్బీఐ కాదు, ఐబీపీఎస్ కాదు. కాబట్టి ఇక్కడ మనము ఏమన్నాడు, ఆర్ డస్ నాట్ సిట్స్ ఆపోజిట్ ఆర్. ఎస్ అటెంప్ట్స్ ది ఎంబీపీఎస్. అప్పుడు ఎస్ అనేది ఇక్కడ ఎస్ వస్తుంది మనకు. ఇక్కడ మనకు ఎంపీఎస్ తీసుకుంటే ఇక్కడ ఎస్ వచ్చి ఇక్కడ ఎంపీఎస్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ మనకు ఏ వస్తాడు. ఇప్పుడు ఏమన్నా మనకు ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో బి ఉండాలంట. ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో బి. ఎస్ అటెంప్ట్స్ ఎంపీఎస్ అండ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అనమాట. ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పికి ఎస్ అనేది మనకి ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఉండాలి. అంటే అప్పుడు ఇక్కడ పి వస్తుంది అన్నమాట. ఇక్కడ పి వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, బి సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏకి ఎవరైతే ఉన్నాడో దానికి ఆపోజిట్లో బి ఉండాలన్నమాట. అంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి ఉంది, పీకి ఆపోజిట్లో బి అంటే ఇక్కడ బి వస్తారు అనమాట. ఇక్కడ బి వస్తాడు. నెక్స్ట్ ఏ నైదర్ అటెంప్ట్స్ ఎస్బీఐ ఐబీపీఎస్. ఏ అనేవాడు ఎస్బీఐ కాదు, ఐబీపీఎస్ కాదు. కాబట్టి ఏ ఎస్బీఐ కాదు కాబట్టి క్యూ అనేది ఎస్బీఐ అవుతుంది అనమాట. ఏ ఎస్బీఐ కాదు కాబట్టి ఇక్కడ క్యూ అనేది మనకు ఎస్బీఐ అవుతుంది అనమాట. క్యూ అనేది మనకి ఎస్బీఐ అవుతుంది. ఎస్ డస్ నాట్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఎస్ అనేవాడు ఇమ్మీడియట్ రైట్ కాదంట ఆర్కి. ఎస్ డస్ నాట్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్ అన్నప్పుడు మనకు ఇక్కడ ఆర్ అనేది అవుట్ సైడ్ ఫేస్ చేస్తాం. ఆర్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తే ఇక్కడ ఇమ్మీడియట్ నైబర్ కాదనమాట. మనకి ఏమన్నాడు, బి అండ్ సి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు. బి అండ్ సి ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు. బి సెంటర్ అయినప్పుడు సి అనేది మనకి ఏమైంది, ఇక్కడ ఆపోజిట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు బోత్ బి అండ్ సి, ఇక్కడ బోత్ బి అండ్ సి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు. నెక్స్ట్ పాయింట్, ఆర్ అండ్ వన్ హూ అటెంప్ట్స్ ద ఎస్బీఐ ఫేసెస్ సేమ్ డైరెక్షన్. ఆర్ అండ్ ఎస్బీఐ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ఆర్ ఆపోజిట్, క్యూ కూడా ఆపోజిట్లో ఉన్నాడు. ఆర్ డస్ నాట్ ఫేసెస్ ఇన్సైడ్. ఆర్ ఇన్సైడ్ కాదు కాబట్టి. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, ఎస్ ఇక్కడ మనకు నార్త్ డైరెక్షన్ అన్నాడు. ఎస్ డస్ నాట్ ఫేస్ సౌత్ కాబట్టి ఎస్ నార్త్ కాబట్టి ఇక్కడ ఎస్ అనేది మనకు నార్త్ డైరెక్షన్ అవుతుంది అనమాట. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ వన్ హూ అటెంప్ట్ ద ఎస్బీఐ వెన్ కౌంటెడ్ ది లెఫ్ట్ ఆఫ్ డి. మనకు డి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ డి ఉన్నాడు, ఇక్కడ ఎస్బీఐ ఉందంట. లెఫ్ట్ ఆఫ్ మనకి ఎంత ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఉన్నారు, 1% అనమాట. 1%. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ వన్ హూ అటెంప్ట్స్ ద ఆర్బీఐ. ఎస్ ఇక్కడ ఉన్నాడు, వన్ హూ అటెంప్ట్స్ ఆర్బీఐ ఇక్కడ ఉన్నాడు. ఎస్ ఇక్కడ ఆర్బీఐ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రైట్ ఆఫ్ ఎస్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది కాదు. నెక్స్ట్, హ్యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ సి. బి అండ్ సి వెన్ కౌంటెడ్ ఫర్ ద రైట్ ఆఫ్ సి. అప్పుడు ఇక్కడ బి ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నమాట. సి అండ్ బి ఇక్కడ ఉన్నారు కాబట్టి 1% ఉన్నారు కాబట్టి ఇది మన ఆప్షన్ 2 అవుతుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అటెంప్ట్ ఎస్బీఐ. ఎస్బీఐ మనకు ఇక్కడ అనిపిస్తున్నాడంటే క్యూ చేస్తున్నాం అనమాట. ఎస్బీఐ వరకు మనకు క్యూ. ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. లెఫ్ట్ ఆఫ్ ఏ నాకు కాదు. నెక్స్ట్, ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. డికి ఇమ్మీడియట్ ఉన్నాం ఇక్కడ. డికి ఇమ్మీడియట్ రైట్ ఉన్నాడు మనకు బి ఉంది, ఇది కాదు. పి కాదు. ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సి. ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సి అంటే సికి ఇమ్మీడియట్ ఉన్నాడు కాబట్టి ఇది ఆప్షన్ 4 అవుతుంది అనమాట. డాష్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ డాష్ హూ ఫేసెస్ ద వన్ హూ అటెంప్ట్. ఇది మనకు ఏ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ పీనా. ఏ సిట్స్, ఏ ఇక్కడ ఉన్నాడు, ఏ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ పి కాదు, అందుకే తీసుకుని. డి సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ బి. డి సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ బీనా.
కాదు, ఇది కూడా కాదు. డి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. 1 2 ఓకే. డి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి కాబట్టి రైట్ అవుతుంది. డి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి కరెక్ట్ అవుతుంది. అండ్ ఫేసెస్ 1 ఒకటి ఏమంటే ఆర్బిఐ అనమాట. బి అనేది మనకు బి అనేది ఆర్బిఐని ఫేస్ చేస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్ ఈజ్ అటెంప్ట్ బై పి. పి ఏ ఎగ్జామ్ మనకి అటెంప్ట్ చేస్తుంది ఇక్కడ. పి వచ్చేసి మనకు ఆర్బిఐ అనమాట. పి ఆప్షన్ 1 ఆర్బిఐ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ద పర్సన్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. మనకి ఏ ఫేసింగ్ ఈచ్ అదర్? సి అండ్ ఆర్. సి అండ్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదరా? కాదు. ఏ అండ్ ఎస్. ఏ అండ్ ఎస్. ఏ ఇక్కడ ఉన్నాడు, ఎస్ ఉన్నాడు, ఫేసింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఇది అవుతుంది కరెక్ట్. పి అండ్ బి. పి బి ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఆప్షన్ మనకి బోత్ బి అండ్ సి. మనకి ఇక్కడ డేటా సఫిషియన్సీ ఇక్కడ ఇది. ద వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. ఆల్ ద పర్సన్స్ ఇన్ ద రోడ్ ఫేసింగ్ నార్త్ అన్నాడు. ఎస్ సీట్స్ స్టార్ట్ టు ది రైట్ ఆఫ్ టీ. ఎస్ సీట్స్ స్టార్ట్ టు ది రైట్ ఆఫ్ టీ. నార్త్ అనుకుంటే 1 2 3. ఎస్ సీట్స్ స్టార్ట్ టు ది రైట్ ఆఫ్ టీ. దెర్ ఈజ్ ఓన్లీ 3% సీట్ బిట్వీన్ టీ అండ్ జీ. టీకి జీకి 3% ఉండాలి. మనం 2 పాసిబిలిటీ తీసుకుని ఇక్కడ టీ కేసు వస్తుంది. టీకి జీకి మనకు 3% ఉండాలంటే సరే 1 2 3 ఇక్కడ మనకు జీ వస్తుంది. అదే సైడ్ చూసుకుంటే ఇక్కడ జీ వస్తుంది అన్నమాట 3% అంటే. క్యూ సిట్స్ రైట్ ఆఫ్ ఎమ్. క్యూ అనేవాడు క్యూ సిట్స్ రైట్ ఆఫ్ ఎమ్. ఎమ్గా ఎట్లా ఉండదు క్యూ. క్యూ సిట్స్ రైట్ ఆఫ్ ఎమ్. మనకి ఇది అప్పుడు ఇమ్మీడియట్ లెఫ్ట్ అనేది రాదనమాట, తెలియదు అనమాట ఇక్కడ మనకు. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూస్తే క్యూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ. క్యూ సిట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ జీ అన్నప్పుడు మనకు ఇక్కడ క్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్యూ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ జీ అన్నప్పుడు 1 2 ఇక్కడ క్యూ రావాలి. మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? నాట్ మోర్ దాన్ 8 మెంబర్స్ అన్నాడు ఇక్కడ. నాట్ మోర్ దాన్ 8 మెంబర్స్ అన్నాడు అంటే ఇక్కడ 10 మెంబర్స్ అవుతారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇది రాంగ్ అవుతుంది. క్యూ సిట్స్ రైట్ ఆఫ్ ఎమ్ అన్నప్పుడు ఇక్కడ ఎం రావచ్చు, ఇక్కడ ఎం వస్తుంది. ఇప్పుడు మనకు బోత్ 1 and 2 తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఆప్షన్ 5 అనమాట. బోత్ 1 and 2 తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇది హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద షార్టెస్ట్ పర్సన్ అన్నాడు. మొత్తం MNOPQR ద షార్టెస్ట్ పర్సన్ అనమాట. మనకు 6% ఉంటే 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. O is taller than P. O is taller than P but shorter than only 2% అంట. O is taller than P but shorter than only 2% అంట. 2% కనిపించింది అంటే O ఇక్కడ వస్తాడు, P ఇక్కడ వస్తాడు. N is shorter than M. N is shorter than M. Q is not tallest among R. Q is not అంటే R ఇక్కడ వస్తాడు, ఇక్కడ Q వస్తాడు. R is not tallest among all. R అనేది మనకు టాలెస్ట్ కాదు. మనకు రెండు తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ రాదనమాట, చెప్పలేమన్నమాట. అప్పుడు మనకు ఆప్షన్ 4 అవుతుంది అనమాట. ఆప్షన్ 4. బోత్ 1 and 2 టుగెదర్ బట్ నాట్ నెసెసరీ ఆన్సర్. నెక్స్ట్ హౌ ఈజ్ పూజ రిలేటెడ్ టు శిఖ. పూజ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ అనమాట. పూజకు ఓన్లీ 2 చిల్డ్రన్స్ ఉన్నారనమాట. 1 2 చిల్డ్రన్స్ ఉన్నారు పూజకు. శిఖ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆకాష్. శిఖ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆకాష్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ శిఖ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆకాష్, ఇక్కడ ఆకాష్ వస్తుంది అనుకుందాం. దినేష్ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ నిబా. దినేష్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ నిబా. ఆకాష్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ నిబా. మనకు ఆకాష్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ నిబా అన్నప్పుడు ఇక్కడ నిబా ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట హస్బెండ్ కాబట్టి. పూజ ఈజ్ మ్యారీడ్ టు దినేష్. పూజ ఈజ్ మ్యారీడ్ టు దినేష్.
పూజ అనేవాడు దినేష్ని మ్యారేజ్ చేసినాడు కాబట్టి ఇక్కడ దినేష్ వస్తారన్నమాట. ఇక్కడ దినేష్. అప్పుడు మనకు పూజ ఇస్ మ్యారీడ్ టు దినేష్ కాబట్టి ఏమన్నాడు, దినేష్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ నిభా కాబట్టి ఇక్కడ వీడు ప్లస్ అవుతాడు, ఇక్కడ పూజ అనేది మైనస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, బోత్ వన్ అండ్ టుగెదర్ టు ద ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ 5 అవుతుంది. ఆప్షన్ 5. హౌ ఈజ్ పూజ రిలేటెడ్ శిఖా? శిఖాకి పూజ ఏమవుతుందంటే మదర్ అవుతుంది అన్నమాట. మనకు 7 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ఫ్లోర్స్ ఉన్నాయి. సెవెన్ డిఫరెంట్ వాచెస్ ఉన్నాయండి. ఇక్కడ మూవీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు 7, 6, 5, 4, 3, 2, 1. పర్సన్స్ డిఫరెంట్ మూవీస్. తీసుకున్నాం మనకు మూవీస్. More than 3% live below floor B. More than 3% live below floor B. Only 1% live between B and world famous. B and world famous. B and world famous కి 1% ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ G lives just above the one who watches in ghost stories. G lives just above the ghost stories. The one who ghost stories lives in odd number floor. And ghost stories మనకి ఇక్కడ odd number floor అంటే ఇక్కడ odd number floor. There are 3% live between the one who world famous and holy date. Holy date కి world famous కి ముగ్గురు ఉన్నారు. మనకు మోర్ దాన్ 3 అన్నప్పుడు కూడా మనం బీని ఇక్కడ తీసుకుందాం. ఒకటి ఇక్కడ బి తీసుకుంటే మనకు వరల్డ్ ఫేమస్కి హాల్ డేట్కి ముగ్గురు ఉండాలన్నమాట. ఇక్కడ మనకు అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి తీసుకుంటే ఇంకో పాజిబిలిటీ ఇక్కడ రావచ్చు, చూద్దాము. There are 3% live between world famous and holy date. F lives just below D. G does not live just below the one who holy date. G అనేవాడు జస్ట్ బిలో హాలిడేట్కి జస్ట్ బిలోలో ఉండకూడదు. హాలిడేట్కి జస్ట్ బిలోలో G ఉండకూడదు. B does not watch on B అనేవాడు B వచ్చేసి మనకు ఎవిష్కర్ కాదంట. బి వచ్చేసి మనకి ఎవిష్కర్ కాదు. బి మనకి ఎవిష్కర్ కాదు. There are 2% live between C and time hunt. సికి టైమ్ టు హంట్ వచ్చేసి 2% అంట. సి అండ్ టైమ్ హంట్
టైమ్ టు హంట్, టైమ్ టు హంట్, టైమ్ టు హంట్. ద వన్ హూ వాచెస్ టైమ్ టు హంట్ లీవ్స్ అబోవ్ ద సీ ఫ్లోర్స్. అంటే సీ పైన ఉండాలన్నమాట టైమ్ టు హంట్ అనేది. ద వన్ హూ వాచెస్ ఎవిస్కర్ డస్ నాట్ లివ్ ఇన్ ద అబోవ్ ఆర్ బిలో సీ. ఎవిస్కర్ అనేది ఎవిస్కర్ అవే, ఎవిస్కర్ అవే అనేది మనకు సీకి అమ్యూట్లో అబోవ్లో బిలో ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఈ డస్ నాట్ లివ్ జస్ట్ అబోవ్ ఆర్ బిలో బి. అంటే ఈ అబోవ్లో బిలో బి రాకూడదు. ఈకి అబోవ్ అండ్ బిలో వచ్చేసి బి ఉండకూడదు. సి డస్ నాట్ లివ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇక్కడ సి రాకూడదు. హెచ్ డస్ నాట్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్. హెచ్ వచ్చి మనకు ప్రాజెక్ట్ పవర్ కాదు, హెచ్ వచ్చి ప్రాజెక్ట్ పవర్ కాదు, మనకు ప్రాజెక్ట్ పవర్ కాదు. మోర్ దాన్ 3% లివ్ బిలో బి, ఓన్లీ 1% లివ్ బిట్వీన్ బి అండ్ వరల్డ్ ఫేమస్. ఇక్కడ మనకు వరల్డ్ ఫేమస్ ఇక్కడ తీసుకున్నాం మనము. 1% లివ్ బిట్వీన్ బి అండ్ వరల్డ్ ఫేమస్, బి అండ్ వరల్డ్ ఫేమస్. మనకు వరల్డ్ ఫేమస్కి హాలిడేట్కి 3% ఉండాలి మనకు. ఇక్కడ చెప్పాడు వరల్డ్ ఫేమస్కి హాలిడేట్కి 3% ఉండాలన్నమాట. దేర్ ఆర్ 3% లీవ్ బిట్వీన్ వరల్డ్ ఫేమస్ అండ్ హాలిడేట్. అప్పుడు 1, 2, 3 ఇక్కడ మనకు హాలిడేట్ అవుతుంది. ఇక్కడ మనకు హాలిడేట్ అవుతుంది అనమాట. ఇక్కడ హాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు, జీ లీవ్స్. జీ అనేవాడు హాలిడేట్కి ముందే ఉండాలి కాబట్టి, జీ అనేవాడు ఆఫ్టర్ జీ తర్వాత జీ ఆఫ్టర్ రావడు కాబట్టి ఇక్కడ మన జీ అనేది గోస్ట్ అన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ జీ వస్తే మనకు గోస్ట్ స్టోరీస్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ గోస్ట్ స్టోరీస్, మనకు గోస్ట్ స్టోరీస్. మనం ఇక్కడ బి తీసుకుంటే మనము 1% మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు వరల్డ్ ఫేమస్ అవుతుంది. ఇక్కడ వరల్డ్ ఫేమస్ అవుతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ వరల్డ్ ఫేమస్ అన్నప్పుడు 3% ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు ప్లేస్ ఉంటుంది అనమాట. అందుకు ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇది రాంగ్ అవుతుంది తీసుకోవడం. అందుకు మేము ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ బి తీసుకోవాలి. అప్పుడు మనం బి ఇక్కడ తీసుకున్నాం అనుకో, బి ఇక్కడ తీసుకుంటే 1, 2 ఇక్కడ వచ్చేసి మనకు వరల్డ్ ఫేమస్ అవుతుంది. 1, 2, 3 ఇక్కడ మనకు హాలిడేట్ అవుతుంది. ఇక్కడ హాలిడేట్ అవుతుంది. మనకి ఏమన్నాడు, గోస్ట్ స్టోరీస్ మనకి ఏమిది ఆడ్ నెంబర్ కాబట్టి అటు 3rd ఫ్లోర్లో మనకు గోస్ట్ స్టోరీస్ వస్తుంది. మనకు 3rd ఫ్లోర్లో గోస్ట్ స్టోరీస్ మనకు ఇక్కడ జీ వస్తుంది అన్నమాట. ఇక్కడ జీ వస్తుంది. నెక్స్ట్ 2% లీవ్ బిట్వీన్ టైమ్ టు హంట్ అండ్ సీకి టైం టు హంట్కి 2% ఉందన్నమాట. ఇక్కడ మనకు టైమ్ టు హంట్ ఇక్కడ వస్తుంది అనుకో 2% అన్నప్పుడు సి అనే ఫస్ట్ ఫ్లోర్ రావుడు కాబట్టి ఇక్కడ జీకి టైమ్ టు హంట్ అవుతుంది అన్నమాట. అక్కడ జీ అనేది మనకు టైమ్ టు హంట్ అవుతే 2% కాబట్టి 1, 2 ఇక్కడ సి అనేది మనకు హాలిడేట్ అవుతుంది. మనకు డీకి ఇమ్మీడియట్లీ ఎఫ్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు డి వస్తే ఇక్కడ ఎఫ్ వస్తుంది అనమాట. ఇక్కడ డి వస్తే మనకి ఇక్కడ ఎఫ్ వస్తుంది. అట్లనే మనకు ఈ సైడ్ చూస్తే సి హండ్ టైమ్ టు హండ్ 2% ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ టైమ్ టు హండ్ ఇక్కడ ఇస్తున్నాం అనుకో 1, 2 ఇక్కడ టైమ్ టు హంట్ తీసుకుంటే 1, 2 ఇక్కడ సి వస్తుంది అనమాట. ఇక్కడ సి వస్తుంది. నెక్స్ట్ సికి ఇమ్మీడియట్లీ బికి ఇమ్మీడియట్లీ బిలో అండ్ అబోవ్లో ఈ ఉన్నాడు కాబట్టి అంటే ఇక్కడ ఈ వస్తుంది. 20% మనకు హెచ్ అనేవాడు వస్తాడు. ఇటు సైడ్ చూసుకుంటే బీకి ఈ రెండు కాబట్టి నెక్స్ట్ సి టైం తర్వాత సి రావాలి కాబట్టి ఇక్కడ టైం వస్తే ఇక్కడ సి వస్తుంది. నెక్స్ట్ ద వన్ హూ వాచెస్ టైమ్ హంట్ లీవ్స్ అబోవ్ సి. ద వన్ హూ ఎవిస్కర్ డస్ నాట్ లీవ్ ఇన్ ద ఎవిస్కర్ వచ్చేసి డస్ నాట్ లీవ్ ఇన్ ద జస్ట్ అబోవ్ ఆర్ బిలో సి అనమాట.
అబోవ్కి బిలోకి ఏవిస్కర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏవిస్కర్ వస్తుంది అనమాట. బి అనేవాడు ఏవిస్కర్ కాకూడదు, ఇక్కడ బి అనేవాడు అవిస్కర్ కాకూడదు అనమాట. అందుకే ఇక్కడ ఏవిస్కర్ రాకూడదు. ఇక్కడ కూడా మనకు బీకి అబోవ్ అండ్ బిలోలో ఏమన్నారు మనకు అవిస్కర్ రాకూడదు అనమాట. సికి అబోవ్ అండ్ బిలోలో మనకు అవిస్కర్ రాకూడదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ రావాలి అవిస్కర్, ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. అవిస్కర్ అనేది మనకు సికి మెట్లు రాకూడదు కాబట్టి అవిస్కరణ మనకి పడుతుంది హెచ్ డస్ నాట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఫర్ పవర్. ద అవిస్కర్ డస్ నాట్ అబోవ్ ద బిలో సి ఆర్ అబోవ్, బిలో ఆర్ అబోవ్ సిలో అవిస్కర్ రాకూడదు. అంటే ఇక్కడ అవిస్కర్ రాకూడదు, ఇక్కడ అవిస్కర్ అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏవిస్కర్ అవే, ఏవిస్కర్ అవే అనేది ఇక్కడ వస్తుంది మనకు ఏవిస్కర్ అవే. నెక్స్ట్ ఏమంటే హెచ్ అనేది ప్రాజెక్ట్ పవర్ కాదు కాబట్టి అప్పుడు డి అనేది మనకు ప్రాజెక్ట్ పవర్ అవుతుంది. డి అనేది మనకు ప్రాజెక్ట్ పవర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకు ఉన్నారు ఇక్కడ మనకు హెచ్ అనేది రిమైనింగ్ పర్సన్ అవుతారు. రిమైనింగ్ మనకు ఉన్నారు ఇక్కడ మనకు వాళ్ళు గోస్ టు హాలిడే ఏవిస్కర్ టైం టు అండ్ ఈవిల్ ఐ అనేది మనకు మొత్తం హెచ్ అవుతుంది అన్నమాట. హెచ్ మనకు ఈవిల్ ఐ అని మనకు హెచ్ అవుతుంది అన్నమాట. Who among the following watches project power? Who among the following watches project power? Project power మనకి ఎవరు ఇక్కడ మనకు project power అంటే డి, ఆప్షన్ 4. Which of the following web series does H watches? H watches మనకి H వస్తుంది evil I, ఆప్షన్ 3. And which of the following floor E lives? E lives ఏ ఫ్లోర్లో మనకి E అనేవాడు 7th ఫ్లోర్లో ఉన్నాడు. E lives 7th floor. And which of the following floor lives the one who watches Aviskar away? Aviskar away మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్, ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది which of the following statement is not true? Which of the following statement is not true? G lives below the one who watches evil eye. G lives below the one who watches evil eye నా జీ లిస్ట్ evil eye కి బిలోలో లేదనమాట. జీ అనేది రాంగ్ అవుతుంది, నాట్ ట్రూ కాబట్టి ఇది రైట్ అవుతుంది అనమాట. నాట్ ట్రూ కాబట్టి. నెక్స్ట్ సి డస్ నాట్ లీవ్ అన్ ఈవెన్ నెంబర్. సి డస్ నాట్ లీవ్, సి ఆడ్ నెంబరే, సి అనేది ఆడ్ నెంబరు కానీ ఈవెన్ నెంబర్. సి అనేది మనకు ఆడ్ నెంబరే ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ చెప్తున్నారు. మనకి ఏది నాట్ ట్రూ అనేది తీసుకోవాలి మనం ఇక్కడ. ఎఫ్ డస్ నాట్ వాచ్ అన్ హాలిడే, ఎఫ్ అనేది హాలిడే చేయలేదు అంటే ఓన్లీ ఆప్షన్ 1 అవుతుంది అనమాట. ఓన్లీ 1 అంటే ఆప్షన్ 4 అవుతుంది అనమాట. ఆప్షన్ 4 అవుతుంది మా ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.